హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా షష్మినా షాల్, గోవా మారిటైమ్ సింపోజియం, హిల్సా ఫిష్, పుష్ప్ మంత్ర, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, సీసెట్ పవర్ సౌకర్యం, ఈ 6 టాపిక్ల గురించి కూడా మనం తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు కరెంట్ టాపిక్లో ఉన్న మొదటి అంశం షష్మినా షాల్. తాజాగా నరేంద్ర మోడీ గారు క్వాడ్ సమ్మిట్లో భాగంగా అమెరికా పర్యటించడం జరిగింది. సో ఇందులో ప్రథమ మహిళ అయిన జిల్ బిడెన్ గారికి షష్మినా సాల్వాను నరేంద్ర మోడీ గారు బహుమతిగా ఇచ్చారు. సో అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ షష్మినా షాల్ అనేది కాశ్మీర్ నుండి ఉద్భవించడం జరిగింది. ఇది షష్మినా మేక ద్వారా దీనిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది భారతదేశంలో లడఖ్లోను, నేపాల్, టిబెట్ వంటి హిమాలయ ప్రాంతాల్లో ఇది లభిస్తుంది అన్నమాట. సో దీనికి జిఐ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ షష్మినా షాల్కి జిఐ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో జిఐ సర్టిఫికేషన్ లో భాగంగా దీన్ని ఇష్యూ చేసే డిపార్ట్మెంట్ ఏది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఈ డిపార్ట్మెంట్ అనేది జిఐ ట్యాగ్ ను ఇష్యూ చేసే డిపార్ట్మెంట్ అన్నమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఒక విభాగంగా కలదు. సో ఈ జిఐ ట్యాగ్ ను ఇష్యూ చేసే డిపార్ట్మెంట్ ఏది అంటే డిఐపిఐటి. ఇది ఏ మినిస్ట్రీలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో భారతదేశంలో జిఐ రిజిస్ట్రేషన్ ట్యాగ్ గురించి 1999లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదే జిఐ ట్యాగ్ 1999. దీని ద్వారా భారతదేశంలో జిఐ ఉత్పత్తులను కూడా గుర్తించడం మరియు పర్యవేక్షించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గల ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ ని చూద్దాం. అందులో హస్తకళల్లో శ్రీకాళహస్తి కలంకారి, కొండపల్లి బొమ్మలు, గుడితి బెల్, ఉప్పాడ జమదాగ్ని చీరలు, బొబ్బిలి వీణ, దుర్గిరాతి శిల్పాలు, ఏటి కొప్పాక బొమ్మలు హస్తకళల్లో భాగంగా జిఐ ట్యాగ్ ను ఇవ్వడం జరిగింది. ఆహార పదార్థాల్లో తిరుపతి లడ్డు కూడా జిఐ ట్యాగ్ అన్నది ఇవ్వడం జరిగింది. మరియు బందర్ లడ్డు. వ్యవసాయంలో గుంటూరు సన్నం మిర్చి, బంగనపల్లి మామిడి, వ్యవసాయంలో ఈ రెండింటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ టాయ్స్, గద్వాల్ చీరలు, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, ఆదిలాబాద్ డోక్రా, తేలియా రుమాల్, వీటికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ లో ఉన్న ఇంకొక అంశం గోవా మారిటైమ్ సింపోజియం 2024. దీనిని ఇండియన్ నేవీ హోస్ట్ చేస్తుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. దీన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే ఇండియన్ నేవీ. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుందంటే గోవాలో వార్ కాలేజ్ లో దీనిని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ గోవా మారిటైమ్ సింపోజియం అనేది 2016లో ప్రారంభం అవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశం మరియు హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సహకారం మరియు పరస్పర అవగాహన కొరకు దీనిని ప్రారంభించడం జరిగింది. సో ఈ 2024 గోవా మారిటైమ్ సింపోజియం థీమ్ ఏమిటి అంటే మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రత సవాళ్ళు అనేది ఈ 2024 థీమ్ అన్నమాట. సో దీంట్లో టోటల్ గా 12 హిందూ మహాసముద్ర దేశాలు కలవు. అందులో బంగ్లాదేశ్, కొమరోస్, ఇండోనేషియా, మడగాస్కర్, మలేషియా, మాలదీవులు, మారిషస్, మయన్మార్, సిషెల్లా, సింగపూర్, శ్రీలంక మరియు థాయిలాండ్, ఈ 12 దేశాలు కూడా ఈ సింపోజియంలో మెంబర్స్ గా కలవు. నెక్స్ట్ కరెంట్ టాపిక్ లో ఉన్న ఇంకొక అంశం హిల్సా ఫిష్. తాజాగా బంగ్లాదేశ్ వారు 3000 టన్నుల హిల్సా ఫిష్లను భారతదేశానికి పంపించడానికి ఆమోదించారు అన్నమాట. సో దీనిని ఇల్లిష్ అని కూడా పిలుస్తారు. ఇది బంగ్లాదేశ్ యొక్క జాతీయ చేప కూడా. ఇది బంగ్లాదేశ్ లో, భారతదేశం, పాకిస్తాన్, మయన్మార్ లో కూడా ఇది లభిస్తుంది. ఇది ఏ ఏ దేశాల్లో లభిస్తుంది అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ లో. ఇది బంగ్లాదేశ్ లో అరౌండ్ 70% ఈ చేపలు బంగ్లాదేశ్ లోనే లభిస్తాయి. మిగిలిన 30% అనేది మిగిలిన ఈ దేశాల్లో ఇది లభిస్తుంది. ఇది
బంగ్లాదేశ్ నుండి గంగా నది, సో ఇది బంగ్లాదేశ్ లో ఉన్న గంగా నది నుండి అహ్మదాబాద్ వరకు కూడా ఇది ప్రయాణించడం జరుగుతుంది. సో ఇది ఇండియాలో కూడా లభిస్తుంది కానీ చాలా తక్కువగా లభిస్తుంది. సో అందువల్ల మనం బంగ్లాదేశ్ నుండి వీటిని ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది సాధారణంగా బే ఆఫ్ బెంగాల్లో ఒక ఉప్పు నీటి చేప, కానీ ఇది సంతానోత్పత్తి కోసం ఇది గంగా నదిలో అంటే బంగ్లాదేశ్ లో దీన్ని పద్మాగాను పిలుస్తారు. ఇది పద్మాలో ట్రావెల్ అయ్యి ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది సంతానోత్పత్తి కోసం ఇది ఉప్పు నీటి నుండి మంచి నీటికి ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏమిటంటే గంగా నదిని బంగ్లాదేశ్ లో పద్మగాను, బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్ లో జమునాగాను పేర్కొంటారు. ఈ పద్మ మరియు జమున మేఘనాతో కలవగానే ఈ నది మేఘనాగా ఏర్పడి ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో ఈ బంగ్లాదేశ్ లో గంగా నదిని పద్మగా పేర్కొంటారు. అందువల్ల ఈ చేప అనేది మేఘన, బ్రహ్మపుత్ర, గంగా నది కలయికలో ఏర్పడిన సంతానోత్పత్తి కోసం ఇది ట్రావెల్ చేయడం జరుగుతుంది. అంటే ఉప్పు నీటి నుంచి మంచి నీటిలోకి ఇది ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఇది బంగ్లాదేశ్ లో 70% వీటిని గుర్తించడం జరిగింది. మిగిలిన ప్రపంచంలో దీన్ని 30% గుర్తించారు. ఓకే, దీని యొక్క IUCN స్టేటస్ ఏంటంటే లీస్ట్ కన్సర్న్, అంటే కొంతవరకు దీనిని చేపలు పట్టుకోవడం వరకు దీనికి అనుమతి ఉంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ లో ఉన్న ఇంపార్టెంట్ పుష్ప్ మంత్ర. తాజాగా నరేంద్ర మోడీ గారు న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఈ పుష్ప మంత్రాన్ని ప్రసంగించడం జరిగింది. ఇందులో భాగంగా P అంటే ప్రోగ్రెసివ్ భారత్, U అంటే అన్స్టాపబుల్ భారత్, S అంటే స్పిరిచువల్ భారత్, H అంటే హ్యుమానిటీ ఫస్ట్ భారత్ మరియు P అంటే ప్రాస్పరస్ భారత్. సో ఈ పుష్ప అనేది ఒక పుష్పం యొక్క 5 రెక్కలను గుర్తించి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించడానికి నరేంద్ర మోడీ గారు దీన్ని ఉపయోగించడం జరిగింది అనమాట. సో దీన్ని ఎక్కడ ఉపయోగించారు అంటే న్యూయార్క్ లో ప్రవాస భారతీయుల సదస్సులో దీన్ని ఉపయోగించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ టాపిక్ లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్ NSSO విడుదల చేసిన PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ను తాజాగా విడుదల చేసింది. ఇది జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు ఇది తన డేటాను ఇవ్వడం జరిగింది. ఈ NSSO ఈ యొక్క సర్వేని 2015లో ప్రారంభించడం జరిగింది. కానీ ఈ NSSO అనేది NSO లో మెర్జ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ NSSO మరియు CSO అనేవి 2019లో NSOగా మెర్జ్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే నిరుద్యోగ సూచికలను అంచనా వేయడానికి ఈ రిపోర్ట్ ఉపయోగించవచ్చు. ఈ రిపోర్ట్ లో ఉపయోగించిన కీలక సూచికలు ఏమిటి అంటే వర్కర్ పాపులేషన్ రేషియో WPR అంటే జనాభాలో ఉపాధి పొందిన వ్యక్తుల శాతం, పర్సెంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ఏ పాపులేషన్, దీనిని WPR గాను, LFPR అంటే జనాభాలో శ్రామిక శక్తిలో ఉన్న వ్యక్తుల శాతం అంటే పర్సెంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ లేబర్ ఫోర్స్, దీనిని LFPR గాను పేర్కొంటారు. అన్ఎంప్లాయిడ్ రేట్ అనగా శ్రామిక శక్తిలో ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగుల శాతం, పర్సెంటేజ్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ అమాంగ్ ద పర్సన్స్ ఇన్ లేబర్ ఫోర్స్ అన్నమాట. సో ఇందులో భాగంగా ఈ 2023-24 గాను LFPR డేటా 60% ఉంది. అందులో రూరల్ 63%, అర్బన్ 52%, మేల్ 78.8%, ఫిమేల్ 41.7%గా కలరు. సో నిరుద్యోగిత రేటు 2023-24లో 3.2%గా ఇది గుర్తించడం జరిగింది. సేమ్ ఇదే 2022-23లో కూడా 3.2%గానే ఉంది. అంటే నిరుద్యోగిత రేటులో ఎటువంటి మార్పు లేదని ఈ నివేదికలో ప్రస్తావించడం జరిగింది. సో 2023-24 గాను నిరుద్యోగిత రేటు ఎంత ఉంది అంటే 3.2%. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ CSET పవర్ సౌకర్యం. సో తాజాగా సెట్ ఇన్ సహకారంతో విద్యుత్ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు
న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పవర్ సెక్టార్ లో ఎటువంటి సైబర్ అవాంఛనాలు జరగకుండా దీనిని ఏర్పాటు చేశారనమాట. సో అధునాతన మౌలిక సదుపాయాలను ఉపయోగించి సైబర్ సెక్యూరిటీ టూల్స్ సహాయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల సైబర్ దాడులను మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని భారతదేశం దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరెవరు ప్రారంభించారంటే సెర్టిన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. సో దీనిలో భాగంగా మనం సెర్టిన్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కంప్యూటర్ భద్రత సంఘటనలు సంభవించినప్పుడు వాటిని ప్రతిస్పందించడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఈ సెర్టిన్ సంస్థ అన్నమాట. ఈ సెర్టిన్ అనేది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ. సో ఈ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ సెర్టిన్ అనేది ఉండడం జరిగింది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2004లో ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2004లో ప్రారంభించారు. కానీ దీని యొక్క విధి విధానాలను కానీ దీని యొక్క టార్గెట్స్ కానీ ఐటీ యాక్ట్ 2008 ద్వారా గుర్తించడం జరిగింది. అంటే ఐటీ యాక్ట్ 2008లో దీని యొక్క కార్యక్రమాలు కానీ దీని యొక్క చర్యలను కానీ ఇది చేయాల్సిన పనులు కానీ గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగా ఇది సమాచార సేకరణ, విశ్లేషణ చేయడం, సైబర్ భద్రతలను వెంటనే గుర్తించడం, దాన్ని నిలిపివేయడం మరియు ఎటువంటి సైబర్ సంఘటనలు జరగకుండా ముందుగానే వాటిని గుర్తించి నిలిపివేయడానికి ఈ సెర్టిన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ లో ఉన్న టాపిక్స్. సో ఈ పీడిఎఫ్ ని వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో ఈ పీడిఎఫ్ ని అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.